కమర్ ప్రసాద్ గారు, ఇక్కడ వస్తున్న సమస్యలు ఏంటంటే రైతులకి ఖచ్చితంగా అన్ని రకాల సాయాలు అందాల్సిందే. గతంలో వాటికి ఉండే ఒక విధానము ఇప్పుడు కొత్తగా ప్రభుత్వాలు వస్తున్న నేపథ్యంలో లేకపోతే ఇప్పుడున్న అవసరాలు తగ్గట్టుగా వాటి విధానాల్లో మార్పులు అయితే వస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే పేదలు పెద్దలు ఇప్పుడు ఇంతకుముందు బండ రామ్మోహన్ గారు చెప్పినట్టుగా వాళ్ళని విడదీసే క్రమంలో అర్హులకు ఖచ్చితంగా అందాలి అన్నది అయితే ప్రతి ఒక్కరూ మనం ఆశిస్తాము. ఆ అర్హులు అనే పేరుతో కొద్దిమంది అనర్హులకు కూడా ఇక్కడ అందడం కానివ్వండి, లేకపోతే అర్హుల్ని అనర్హులుగా మార్చే ప్రయత్నం కానీ జరుగుతుంది అన్నది చాలా మందిలో ఒక అనుమానం. ఏం చేయాలంటారు, ఎలా చూడాలంటారు వాటిని? చిదంబరం గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న రాములు నాయక్ గారికి, శ్రీనివాస్ గారికి, బండ రామ్మోహన్ రావు గారికి నమస్కారం. అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కూడా శుభ సాయంత్రం. మీరు స్పష్టంగా చెప్పిండ్రు అర్హులు అనర్హులు అని. అయితే అర్హులు అనర్హులు అనేటువంటి మాట చాలా సందర్భాలలో వాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అర్హులు అయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వ సాయాలు అందాలి. కానీ ఎన్నికల ముందే, ఎన్నికల యొక్క ప్రణాళికలో పెట్టుకున్నప్పుడే, లేకపోతే ఎన్నికల ప్రచారంలోనే ఈ నిబంధనలన్నీ కూడా స్పష్టంగా చెప్పాలి మనం. కానీ అలా చెప్పకుండా మనం దీని నుంచి కొంచెం ముందు పోతే, కేసీఆర్ ప్రభుత్వం గతంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి, దళిత బంధువులు ఆయన ఏం చెప్పిండంటే, మరి ఎందుకు చెప్పిండు ఏంది నాకు అర్థం కాదు. ఆయన ఇప్పటికీ పెద్ద మిస్టరీ. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తాను, నేను ప్రభుత్వ ఉద్యోగం ఉన్నోళ్ళకు కూడా నేను దళిత బంధు మాఫీ చేస్తాను. సరే, నువ్వు ఎందుకు మాఫీ చేస్తాను? ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు అంటే కొద్దిగా ఆర్థికంగా ఉన్నట్టే, ఆయనకు ఉపాధి అవకాశం కల్పిస్తా, ఆయనకు 10 లక్షలు ఫ్రీగా ఉచితంగా ఇస్తా అని చెప్పి ఆయన ప్రకటన చేసింది. అట్లనే మొన్న ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు కూడా 2 లక్షల రుణమాఫీ అనేది స్పష్టంగా చెప్పిండు ఆయన. అట్లనే ఈ రైతు బంధు నుంచి రైతు భరోసా అని చెప్పి 15,000 ఇస్తాం మేము, వాళ్ళు 10,000 ఇస్తాం, మేము 15,000 ఇస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత, అధికారంలోకి ఒకసారి వచ్చిన తర్వాత, నిన్నటిదాకా ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి హామీలను ఎట్లా ఎనిక్కిపోవాలి, ఈ హామీల నుంచి ఈ ఆర్థిక భారం నుంచి ఎట్లా తప్పించుకోవాలంటే అనేక రకరకాలైనటువంటి సాకులు వెతకాలి. అందులో ఇందాక రామ్మోహన్ రావు గారు అనేక రకాల సూచనలు కూడా ప్రభుత్వానికి చేసిండ్రు. అంటే ఎవరికి ఎగబెట్టవచ్చు, ఎవరికి ఇవ్వచ్చు, ఎట్లా ఇవ్వచ్చు అనేటువంటి ఒక ప్రక్రియ కూడా స్పష్టంగా ప్రభుత్వం వెతుకుతున్నదే. అది ఏం వెతుకుతుంది? ఎవరికి అంటే ఈ ఆర్థిక భారాన్ని ఎట్లా నేను పక్కకు తప్పుకోవాలా అనేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవాళ 2 లక్షల రుణమాఫీ కావాలంటే ప్రభుత్వం నిబంధనలు పెట్టినా కూడా ఆ ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూడా ఇవ్వడానికి 25,000 కోట్ల రూపాయలు కావాలి. ఆ 25,000 కోట్ల రూపాయలు ఎట్లా సమకూర్చుకోవాలి? 25,000 కోట్ల సమకూర్చుకోవడం కోసం గత ప్రభుత్వం ఏ రకంగానైతే ప్రభుత్వ భూముల్ని, లేకపోతే ప్రజా అవసరాలకు ఉండేటువంటి వేలాది కోట్ల విలువైనటువంటి భూముల్ని జగనమ్మిందో, అదే పరిస్థితులలో ఇలా ప్రభుత్వం జగనమన్నా లేకపోతే తనఖా పెట్టాలన్నా ఎట్లయినా తేవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఈ ప్రభుత్వానికి లేనప్పుడు, ఉండదు అని తెలిసినప్పుడు, ప్రజల్ని మోసపుచ్చడం కోసం, ప్రజల యొక్క ఓటు తీసుకోవడానికి ఈ రకమైనటువంటి అనేక వాగ్దానాన్ని ప్రభుత్వం చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేమేం చెప్తున్నాం అంటే, మేము రుణమాఫీ చేయమని గతంలో డిమాండ్ చేయలే, రుణమాఫీ చేయమని ప్రభుత్వాన్ని ఎవరు అడగలే. కానీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు తీసుకోవడం కోసం ఈ ప్రభుత్వం రుణమాఫీ అనేటువంటి ప్రకటన చేసింది. ఆ ప్రకటన ద్వారా ఓట్లు లబ్ధి పొందింది. కాబట్టి ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడు చేస్తానని ప్రభుత్వము గతంలో ఒక డేట్ పెట్టింది, మళ్ళీ డేట్ పెట్టింది ఆగస్టు 15 అని చెప్పి. ఆగస్టు 15 లోపలనే చేస్తా అని చెప్పి ఒక ప్రణాళిక రచిస్తా ఉన్నది. అయితే ఈ చేసేటువంటి క్రమంలో ఏం చేస్తా ఉన్నారంటే, 40,000 కోట్ల పైచిలకు అవసరమైనటువంటి రుణమాఫీకి డబ్బులు అవసరమైతే వాటిని కుదించి ఇప్పుడు 20,000 కోట్లకో 25,000 కోట్లకో తీసుకొని వచ్చారు. ఆ డబ్బు కూడా ఇప్పుడు ప్రభుత్వం దగ్గర వెళ్ళకపోయేసరికి దానికి మళ్ళీ నిబంధనలు పెట్టాలా? ఆ నిబంధనల్లో ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడు ఉండొద్దు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నోడు ఉండొద్దు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఇతరత్ర ఆదాయం పొందుతున్నోళ్ళు ఉండొద్దు. ఈ రకరకాల కారణాలను చూపెట్టి రైతు రుణమాఫీ కొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ఏ ప్రజలకు ఓట్లు తీసుకోవడానికి ఏ మాటలైతే చెప్పిందో ఆ మాటల్ని ఖచ్చితంగా, ఆ హామీని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేయాలా. 2 లక్షల రుణమాఫీ మొదలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నియమ నిబంధనలు ఏవి చెప్పలేదు. కాబట్టి నియమ నిబంధనలు లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలనేది ఒక డిమాండ్. రెండోది ఏంటంటే, ప్రభుత్వము ఎవరైనా ఏ పార్టీ అయినా, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ పార్టీ అయినా కావచ్చు, లేకపోతే రామ్మోహన్ రావు గారు లాంటి మన ఆర్థికవేత్తలు, వ్యవసాయవేత్తలు, అంటే దీని నిపుణులు అని చెప్పొచ్చు, వాళ్ళైనా కావచ్చు. చాలా సందర్భాల్లో ఏం చెప్తుందో, ఒక పథకాన్ని తీసుకున్నప్పుడు ఆ పథకం ద్వారా ప్రభుత్వం పైన పడుతున్నటువంటి భారం ఎంత, ప్రజలకు జరిగేటువంటి లబ్ధి ఎంత అనేటువంటి అంశాలను కూడా బేరీజు వేసుకుంటారు. అయితే ఈ బేరీజు వేసుకుని అనేక మంది ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి, లేకపోతే గతంలో ఉండేటువంటి పార్టీలకు
స్పష్టంగా చెప్పి కానీ అంటే ఆల్వేస్ మీరు మనం ఆర్థిక రంగ నిపుణులు అనేటప్పటికీ అందరూ చెప్పేది ఏంటంటే ఉచితాలు ఇవ్వద్దండి, సంక్షేమాల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఇలాంటివి రెగ్యులర్ చెప్తుండే. కానీ అవి సామాన్య ప్రజలకి లాభం చేకూర్చకపోగా ఏవైతే పేదలు ఉన్నారో వాళ్ళు అంతే పేదరికంలో ఉంటారు. వాళ్ళని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత చర్యలు తీసుకోవాల్సిందే, దానికి వెసులుబాటు ఇవ్వాల్సిందే అన్నది మామూలుగా అంటే మనందరం మాట్లాడుకునే విషయాలు. సో అవన్నింటినీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదంటారా? నేను అదే చెప్తా ఉన్నా చిదంబరం గారు, మీరు చెప్పింది కరెక్ట్. ఆర్థిక నిపుణులు అందరూ కూడా ఈ అంశాన్ని ఉచితాలు ఇవ్వద్దు అని చెప్పలే ఎవరు ఆర్థిక నిపుణులు. ఉచితాల వల్ల ప్రజలకు ఏ మేరకు లబ్ధి ఉంటుంది, ఏ మేరకు ఉండదు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాట చెప్పింది చాలా మంది. ఇప్పుడు నేననేది అదే, ఉచితాలు ఇవ్వడం వల్ల ప్రభుత్వాలు అంతకుముందు పార్టీలు ఏదైతే హామీలు ఇచ్చినా ఆ హామీల మేరకు ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలి. రెండోది, ఉచితాలు ఏ మేరకు లాభము ఏ మేరకు నష్టము అంటే కొన్ని ఇప్పుడు ఉదాహరణకి రైతు బంధు ఉంది, లేకపోతే దాన్ని ప్రభుత్వం రైతు భరోసా అని పెట్టింది. దాని ఖచ్చితంగా రైతు భరోసా అమలు చేయాల్సినటువంటి